మన అడపకుంటే దివ్యాంగుల యొక్క సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు నుంచి ఏదైతే డిసెంబర్ 3వ తారీఖు గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల దినోత్సవం నాడు హామీ ఇచ్చున్నారో దానికి అనుగుణంగా ఇప్పటికే ఏదైతే మహిళా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఏదైతే మహిళా స్త్రీ శక్తి పథకం మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ఏదైతే ఈ బస్సెస్ లో ఈ రోజు నుంచి దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇస్తుందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మనం గమనించవచ్చు, దివ్యాంగుల యొక్క ప్రయాణం చాలా ఇబ్బందికరం. అలాగే వారు ఒక్కరే ప్రయాణం చేయలేరు, వారితో పాటు ఎవరో ఒకరు అటెండర్స్ కూడా వారికి తోడుగా వచ్చే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి ఉచిత ప్రయాణం ఇస్తూ వారి యొక్క అటెండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణం వారితో చేస్తా ఉన్నారో వారికి కూడా ప్రయాణ ఖర్చులో 50% రాయితీ ఇస్తా ఉన్నారని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఇచ్చిన హామీలు, కొన్ని ఇవ్వని హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఆర్థిక పరమైన ఎన్ని సమస్యలున్నా అధిగమించుకుంటూ ఈ రోజుని రాష్ట్రం ముందుకు తీసుకెళ్తా ఉంది. మీరు గమనించవచ్చు, వారికి ఇచ్చే పెన్షన్ 6,000, కంప్లీట్ డిజేబిలిటీ అయితే 15,000 కూడా ఈ మొత్తంలో పెన్షన్ ఇవ్వట్ల. అలాగే ఈ పథకం అమలు ఏదైతే ఉందో వారికి అర్హత కలిగిన వారు ఎవరంటే 40% పైన డిజేబిలిటీ కలిగిన వారికి అర్హత ఉంది. ఓ పక్కన పెన్షన్ రూపంలోని వాళ్ళు ఆదుకుంటున్నాం, మరో పక్కన ఉచిత బస్సు ప్రయాణంలో ఆదుకుంటా ఉన్నాం. అన్ని విధాలుగా ఇంకో పక్కన వాళ్ళకి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా లోన్లు కూడా ఇప్పిస్తా ఉన్నాం. అలాగే అతి దగ్గరలో వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇస్తా ఉన్నాం దివ్యాంగులకి. ఇవన్నీ కూడా వాళ్ళలోని ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, వారు కూడా అందరితో పాటు సరిసమానంగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడడానికి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గొప్ప ఆలోచన. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తా ఉన్నాం. ప్రారంభించి వారితోటి కూటమి నాయకులందరూ, శాసనసభ్యుడిగా నేను, బీజేపీ జనసేన నాయకులందరం కూడా వారితో ప్రయాణం చేసి ఏదైతే నా ఇంటి దగ్గరే ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు కూడా చేసి వారితోటి భోజనం చేసే కార్యక్రమం కూడా ఈ రోజున చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో విశ్వాసం నింపడంతో పాటు వారితోటి మేము భోజనం చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఒక ధైర్యంతో, అవును కూటమి ప్రభుత్వం మాతో అండగా ఉంది, శాసనసభ్యుడు గాని, ఒక కలెక్టర్ గారు గాని, జేసీ గారు గాని అందరూ కూడా మాతో భోజనం చేస్తా ఉన్నారు. ఇదొక కొత్త సంస్కృతి, ఇదొక కొత్త అలవాటు. దీంతో వాళ్ళందరూ కూడా సమాజంలోనే అందరితో పాటు సరిసమానంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలన్నది ఒక వినూత్నంగా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.